హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇటు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో విజయం హనుమాన్ జయంతి సంబంధించినటువంటి ర్యాలీ నిర్వహిస్తుంటారు. ఈ సంవత్సరం ఏ విధంగా నిర్వహిస్తున్నారు దీని గురించి మనతో మాట్లాడడానికి బజరంగ దళ తెలంగాణ కన్వీనర్ శ్రీకాంత్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా ఇటు ర్యాలీ నిర్వహిస్తుంటారు. ఈ సంవత్సరం ఏ విధంగా జరగబోతుంది, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రతి సంవత్సరం లాగే అంటే ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే సంఖ్య దినాభివృద్ధి చెందుతుందో ఈసారి కూడా సంఖ్య ఆ విధంగానే పెరుగుతుంది. యువతలో జోష్ ఉంది. ఎప్పుడు హనుమాన్ విజయయాత్ర ఎప్పుడు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగా మా ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త ఉంటుంది. ఈసారి కూడా మరి కొత్తది చూడబోతున్నారు. ఈసారి మొత్తం ఎంతమంది బైకులు పాల్గొనే అవకాశం ఉంది? గతంలో ఎంతమంది ఉన్నారు? ఈసారి పెరిగే అవకాశం ఉంది సంఖ్య? గతంలో దాదాపు 70,000 నుంచి 80,000 బైకులు ఉండింది. ఈసారి మేము దాన్ని డబుల్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం. ఖచ్చితంగా 1,00,000 బైకులు పైన ఉంటాయి ఈసారి. యువత కూడా అదే మా గ్రౌండ్ వర్క్ నడుస్తూనే ఉంది దానికి సంబంధించి. సో ఈసారి ఖచ్చితంగా 1,00,000 బైకులు పైనే ఉంటాయి. నగరంలో జరిగే హిందువుల ర్యాలీలు ఏవైతే ఉంటాయో వాటిని కొంతమంది టార్గెట్ చేశారంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు, నన్ను శ్రీరామనవమి ర్యాలీలో నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారు. సో ఇటు బజరంగ దళాలు నిర్వహించే ఆధ్వర్యంలో నిర్వహించే ఇటు ఈ వేడుకలో హనుమాన్ జయంతి వేడుకలో ఏ విధంగా ల్యాండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది, ఏమైనా సమస్య ఉందా? చూడండి, బజరంగల్ కార్యకర్త తన ప్రాణాలను అర్పించడానికే అంటే సిద్ధమయ్యే వచ్చినాం మేము. అంటే దానికి ఏదో ప్రాణభయం ఉంది, లేక మాకు నిరంతరం ప్రాణభయం ఉంటుంది, కానీ మేము దాన్ని పట్టించుకోము. అంటే దేశం కోసం ధర్మం కోసము ప్రతి కార్యకర్త నిరంతరం రెడీగా ఉంటాడు. కాబట్టి మేము అలాంటి థ్రెట్స్ని పట్టించుకోము. ఒకవేళ ఎవరైనా ఒకసారి చేసి చూడమని చెప్పండి, తర్వాత దాని ప్రతిక్రియ ఎలా ఉంటుందో మేము చూపిస్తాం. యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎక్కడ ఏ విధంగా ఉంటుంది స్కెడ్యూల్? ఈ యొక్క కార్యక్రమం మన గౌలిగూడ రామ మందిర్ ఉదయం 7 గంటలకు యజ్ఞంతో ప్రారంభమవుతుంది. 9:30కు మహాఆరతితో పూర్తవుతుంది. తర్వాత ఉదయం కోటి చౌరస్తాలు ఏదైతే ఉందో అక్కడ కొన్ని ప్రదర్శనలు, అలాగే హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుంది. తర్వాత మా ముఖ్య వక్త యొక్క సందేశం ఉంటుంది. గెస్ట్లుగా ఎవరైనా విఐపీలకు ఆహ్వానించారా ఏంటి? స్వామి ఎప్పట్లాగే మాకు స్వామీజీలు మార్గదర్శకము. సో వారి దివ్య ప్రసంగంతోనే ఈ యాత్ర ప్రారంభమవుతుంది. ఇంకా చాలా చోట్ల కూడా ర్యాలీ నిర్వహిస్తుంటారు. వాళ్ళకు కూడా మీ మద్దతు ఉంటుందా, లేకుంటే సపరేట్గానైనా ఉంటుందా? ఇది సాయంత్రం తీసేటువంటి ర్యాలీలు కూడా దాదాపు అంటే నేను ఇందాకే చెప్పాను, ఈ యొక్క మెయిన్ యాత్ర ఏదైతే ఉందో మన బజరంగ దళ్ నుంచి 2004లో ప్రారంభమైంది. సో ఆ యాత్రను స్ఫూర్తి తీసుకొనే మిగతా యువత కూడా ర్యాలీలు తీస్తున్నారు. అందులో మెజారిటీగా బజరంగ దళ్ కార్యకర్తలే ఉంటున్నారు. కాబట్టి దానికి ఇక అక్కడ మళ్ళీ క్వశ్చన్ ఉండదు, మద్దతు ఉంటుందా లేదా అనేది. ఎందుకంటే తీసేదే బజరంగ దళ్ కార్యకర్త కాబట్టి దానికి సంపూర్ణ ఇది ఉంటుంది. హనుమాన్ జయంతి వేడుకగా నిర్వహించే ర్యాలీ గురించి హిందువులకు ఎలాంటి పిలుపునిస్తారు? హిందూ యువతకు ఒకటే పిలుపు, ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో ఏదైతే బైక్ ర్యాలీ జరుగుతుందో దీనిలో మన యొక్క హిందూ యువత శక్తి, హిందూ ఐక్యతను మనం చాటి చెప్దాము. మన మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ మనమంతా ఒకటే. మనము గడప లోపల ఉన్నంత వరకే మన కులాలు మతాలు, గడప బయటకు వచ్చిన తర్వాత మనం అందరం హిందువులం బంధువులం అని చెప్పేసి ఒక నినాదం తీసుకొని అందరూ ర్యాలీలో పాల్గొనాల్సిందిగా బజరంగ దళ్ పిలుపునిస్తుంది. పోలీస్ శాఖకి ఏం లేదు, ఎప్పటిలాగే వారు మాకు కోఆర్డినేషన్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ కోఆపరేషన్ తోటే మేము ఇంత పెద్ద ర్యాలీని, ఎందుకంటే మనం చూస్తుంటాం భాగ్యనగర్లో ఇందాక మీరే చెప్పారు థ్రెట్స్ ఉంటాయి, వాటిని అన్నింటినీ వాళ్ళ యొక్క సహకారంతో ఉంటుంది. ఒకవేళ ఎలాంటి ఇప్పటి వరకు కూడా మనం 22 సంవత్సరాల నుంచి ర్యాలీ తీస్తున్నాము. వాళ్ళ యొక్క మా యొక్క పాయింట్స్ వాళ్ళు వినడం, వాళ్ళ యొక్క పాయింట్స్ మేము వినడం, ఈ కోఆర్డినేషన్ తోటి ఈ ర్యాలీ ముందుకెళ్తుంది. సో మొత్తం మీద ఈ ఏప్రిల్ 2న జరిగేటువంటి హనుమాన్ జయంతికి సంబంధించినటువంటి ర్యాలీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న ఈ సంవత్సరం కూడా అంతే ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. అంటే దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఒకవైపు బజరంగ దళకు సంబంధించిన నాయకులు కావచ్చు, అడుగడుగున పోలీస్ బందోబస్తుతో పాటు ఇటు వాలంటీర్లు సైతం పాల్గొని ఎలాంటి ఇబ్బంది కలగకుండా యాత్ర అనేది ప్రశాంత వాతావరణంలో కొనసాగించడానికి మేము ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేశామంటూ కూడా బజరంగ దళ తెలంగాణ కన్వీనర్ చెప్తున్నారు. విజయతో కలిసి శిల్పా టీవీ హైదరాబాద్.